ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరిపాల పులావ్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక పెద్ద కడాయిలో నూనె, నెయ్యి, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం తురిమి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేయాలి. క్యాబేజ్ వేస్తే కొబ్బరిపాల పులావ్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదే ఈ రెసిపీలో సీక్రెట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మిశ్రమం అంతా దగ్గర పడుతుంది. ఇప్పుడు పుదీనా ఆకులు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు ఇందులో కొబ్బరి పాలను యాడ్ చేస్తున్నాము. 1.5 కప్పు రైస్కి నేను 3 కంటే కొంచెం తక్కువ కొబ్బరి పాలను యాడ్ చేస్తున్నాను. ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి, కొబ్బరి పాలు ఈ రెసిపీకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఉప్పు కూడా వేసి కనీసం 30 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు ఉంచిన తర్వాత మూత పెట్టి సిమ్లో లేదా దమ్ ప్రాసెస్లో ఒక 15 నుంచి 20 నిమిషాలు అలా సన్నటి సెగ మీద వదిలేస్తే మనకి ఎంతో రుచికరమైన కొబ్బరిపాల పులావ్ రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా అన్నం ఎంత చక్కగా ఉడికిందో. ఇది మనకి వేడివేడిగా కూడా చాలా బాగుంటుంది, అలాగే చల్లగా తిన్నా కానీ ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ మీకు నచ్చిన కర్రీ చేసుకోవచ్చు. నేను దీనికి కాంబినేషన్కి బంగాళాదుంప కూర చేశాను. నెక్స్ట్ వీడియోలో ఈ రెసిపీ వస్తుంది, దయచేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.